జగన్ మంచోడు కాబట్టి రుకో జరా సబర్ కరో. అంటే ఏ విషయం ఏమిటని నాకు తెలియదు కానీ ఒక సందర్భంలో ఆమె గారు కూడా నాతో అన్న రాజశేఖర రెడ్డి గారు ఏమో కొడుకుని ఇక్కడ వద్దు బెంగళూరులో ఉండమంటాడు. ఆఫ్టర్ ఆల్ కన్న కొడుకు కదా ఇక్కడికి వస్తే నేను ఎట్లా వద్దనేది అంటే ఏ తల్లికేం తప్పదమ్మా ఇవి భరించాల్సిందే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా? ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకేంటి? ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానంద రెడ్డిని హత్య చేశారు. నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి. తెగించుకొని వచ్చాను, అన్ని తెగించి వచ్చాను ముందరికి. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. ఎమ్మెల్సీగా ఓడించి లేకుంటే ఇంకా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన పక్కకు తోసేయాలనేమో అనుకున్నట్టున్నారు. మేము గ్రహించలేకపోయినాం. వాళ్ళ దృష్టిలో మా విషయంగా ఏముందో మేము గ్రహించలేకపోయినాం. దాని తర్వాత మాకు తెలియదు ఎవరెవరి మనసులలో ఏముందో. అసలు చాలా బాధేస్తుంది. మా ఇంట్లోనే మా శత్రువులు ఉన్నారనుకుంటే అది చాలా ఘోరమైన పని.